సరే అక్క. ఇందిరా, మనం తీసుకొచ్చిన నగని సింధుజాక్షి చేతుల మీదుగా శ్రీలక్ష్మికి అందిద్దాం. ఈ ఊర్లో మనం అడుగుపెట్టిన దగ్గర నుంచి సింధుజాక్షికి సంబంధించిన ప్రతి విషయంలోనూ శ్రీలక్ష్మి తోడుగా ఉంది. అందుకు సింధుజాక్షిస్తేనే బావుంటుంది. ఏమంటావ్? మీ నిర్ణయం ఏదైనా నేను కాదన్నానా? అలాగే చేద్దాం. సింధుజాక్షి, అమ్మా యాడికెళ్ళిపోతుంది? ఇలా రామ్మా. నేనా? రామ్మా. పద మేడం. చెప్పండి తాతయ్య. దీన్ని నీ చేతులతో శ్రీలక్ష్మికి ఇవ్వమ్మా. నేనా? నువ్వే అమ్మా. తీసుకో. అమ్మా బంగారం అంటే? సర్లే. అయ్యో బావగారు, అందరూ చూస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎవర్రా బావ నీకో? ఎవరు బావ నీకో? అవమానం జరిగినది నాకు, నొప్పి నాకు, నీదేం పోయినదిరా? నువ్వేనైనా చెప్తావులే. అది కాదు బాబు, కూర అడిగారు కానీ దేవుడి దగ్గర ఎట్టకుండా ఇవ్వకూడదు కదా, అదే చెప్పాం బాబు. నువ్వు నోరు మూసుకో. నా పెళ్లి నాన్ కూర అడిగితే లేదంటరా. కూర? బాగా బలిసిపోనాది. అక్క అక్క శబ్దం. పద పద. మీరు తాగున్నారు కదా? ఏయ్ ఏట్రా, ఏటి మాట్లాడుతున్నావు? ఈ గొడవ ఒగ్గేసి నా మీద నిందలేస్తున్నావా? నేనేం తాగలేదు, నేను స్టడీగానే ఉన్నాను. మీరే నేను అడిగిందే ఇవ్వకుంటున్నారా? బుల్రాజు బుల్రాజు ఏటైనదిరా? పందిట్లో ఈ గొడవేటి? నాకు కూర కావాలంటే ఇవ్వలేదక్క. పెళ్లి కొడుకునే నాకే కూర ఇవ్వలేదంటే ఇక మనోళ్ళకే మర్యాద లేటి చేస్తారు. అక్క 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 నానా బుల్రాజు గొడవ పడుతున్నారు అక్క. బేగిరా అక్క. అయ్యో పదమణి, మీకు ముందే చెప్పాం కదండి మర్యాదల్లో ఏ లోటు రాకూడదని. అమ్మా ఒక్క నిమిషం. బాబు, చిన్న విషయానికి ఎందుకు పెద్ద గొడవ చేసుకోవడం? మీకు కూర ఇవ్వలేదు, అదేగా సమస్య. మీకు కూర కావాలంటే నానిస్తాను. ఈ గొడవ ఇంతటితో ఉగ్గేసి వెళ్ళి పీట్ల మీద కూకో బాబు. వెళ్ళు బాబు. బాబు బాబు, ఈ చేతులు కావు, కాళ్ళు అనుకో. అందరూ మనల్నే చూస్తున్నారు. దయచేసి ఈ గొడవ ఇంతటితో ఆపే బాబు. ఏదైనా ఉంటే పెళ్ళైన తర్వాత మాట్లాడుకుందాం. గొడవ కారణమైన నొగ్గేసే ప్రతివాడు నాకు చెప్పడమే. మామా, నా నైట్ నీకు తెలీదా? ఈ పెళ్లి జరగడానికి నానేం చేసినా నీకు తెలీదా? మీకు పెళ్లి బట్టలు కొనిచ్చాను, నగలు కొనిచ్చాను, రూపాయి కట్నం కూడా తీసుకోకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకున్నాను. మీ అమ్మాయి చదువుకుంటానంటే చదివిస్తానని కూడా ఒప్పుకున్నాను. ఈ పెళ్లి ఖర్చులు నానే భరిస్తున్నాను, ఈ వంట ఖర్చులు కూడా భరిస్తున్నాను. ఇవన్నీ సాలదన్నట్టు ఇప్పుడు ఈ అవమానాలు కూడా నానే భరించాలా? నాను మీ అమ్మాయి కోసం ఇంత చేస్తుంటే అయ్యో నాన్న. మా నాన్న మీద చెయ్యెత్తుతావా నిన్ను?
నన్నే కొడతావా? ఏయ్ మా నాన్న జోలికొత్తే ఎవరినైనా కొడతా. శ్రీలక్ష్మి ఏయ్ లక్ష్మి, ఆడు నీకు కాబోయేవాడు. ముందు మొగుడిని గౌరవించడం నేర్చుకో. పెద్దోళ్ళతో ఎలా నడుచుకోవాలో ముందు ఈడికి నేర్పు. 10 మందిలో ఉన్నప్పుడు ఎట్టా మాట్లాడాలో ముందు ఈడికి నేర్పు. అన్నిటికంటే ముందు ఎప్పుడు తాగాలో ఎప్పుడు తాగకూడదో నేర్పు. అయ్యో దేవుడా. లక్ష్మి, మర్యాదగా మాట్లాడు. ఊళ్ళో తిరిగే కుక్కకైనా మర్యాద ఇస్తాను గాని ఇట్లాంటి తాగుబోతుకు మాత్రం అస్సలు మర్యాద ఇవ్వను. ఏటనో? ఏయ్, కుక్కకైనా మర్యాద ఇస్తాను, నీలాంటి తాగుబోతికి మర్యాద ఇవ్వను అన్నాను. ఇంకా అంటాను, నువ్వొక తాగుబోతువి. నువ్వొక తిరుగుబోతువి. అయినా మా అమ్మ నాన్న చెప్పారన్నా ఒకే ఒక్క కారణంతో నీ చేత్తో తాళి కట్టించుకోవడానికి సిద్ధమయ్యాను. శ్రీలక్ష్మి నువ్వు ఎంత ఎదవ్వో నీకు, నీ శంసాగాళ్ళకి, నీ అక్క బావకు కూడా తెలుసు. నాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయ్యో శ్రీలక్ష్మి, నీలాంటి ఎదవకి పిల్లనివ్వడానికి ఒప్పుకున్నందుకు మా నాన్నని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలి. ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తిన సల్లుకోవాలి. అమ్మా లక్ష్మి, నువ్వాగు నాన్న. అట్ట చేయడం మానేసి ఆయన మీద చేసేసుకుంటావా? ఆడపెళ్లి వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావేమో.